తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశానికి 400 మంది కీలక నేతలకు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తోన్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే బహిరంగ సభను ఈ నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహిస్తే బాగుంటుందన్న అంశంపై చర్చిస్తున్నారు. అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల నిర్వహణ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మీటింగ్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎక్స్టెండెడ్ మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ కంటే ముందు కేటీఆర్ దానికి సంబంధించిన ప్రారంభ సమావేశంలో కొంత స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇమీడియట్గా కేసీఆర్ ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. 2-3 గంటల పాటు సమావేశం కొనసాగనుంది. సమావేశం ఎజెండా మాత్రం పూర్తిగా పార్టీని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా పార్టీకి ప్రాముఖ్యత ఇవ్వలేదు. పార్టీ కొత్తగా ఏర్పడ్డటువంటి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డప్పుడు ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడు నియమించారు, కానీ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలను ఎక్కడ వేయలేదు. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పార్టీకి ప్రాముఖ్యత ఇవ్వకపోయినా ప్రభుత్వం పార్టీ ఒకటే అంటూ నడిపించారు. కానీ ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో సంస్థాగతంగా కమిటీలు వేసి చాలా పోరాటాలకు రెడీ చేయాల్సి ఉంది. దాంతోపాటు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలంటే పార్టీ కమిటీలు కూడా ఉండాల్సి ఉంటుంది. ఇదే మెయిన్ ఎజెండాగా చెప్తూ ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో కమిటీలు వేయడం ఒకటి, అనుబంధ సంఘాలకు కమిటీలు వేయడం ఒకటి. దాంతోపాటు సెప్టెంబర్లో పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ మరోసారి ఎన్నుకుంటారు ఏకగ్రీవంగా. ఇక పార్టీ ప్లీనరీ ఉంది. ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ సందర్భంగా 25వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ అడుగుపెట్టింది. టీఆర్ఎస్గా ఏర్పడ్డ పార్టీ 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల అధికారం, ఆ తర్వాత 1 ఇయర్ నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు. 25 సంవత్సరాలుగా పార్టీని కేసీఆర్ అధ్యక్షుడిగా నడిపిస్తూ వస్తున్నారు. కేసీఆర్ని 25వసారి అధ్యక్షునిగా ఎన్నుకోవడంతో పాటు ఏప్రిల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించి అదే నెలలో పార్టీకి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి ఒక సిల్వర్ జూబ్లీ సంబరాలను ఏర్పాటు చేసే విధంగా కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నారు. దీంతోపాటు ఇంతకు ముందు లఘుచర్లపై ఒక కమిటీ వేశారు, ఆటో డ్రైవర్లపై కమిటీ వేశారు, హైదరాబాద్ కమిటీ వేశారు, గురుకులాల్లో ఆత్మహత్యలపై ఒక కమిటీ వేశారు. ఇలా పార్టీలో ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అనేక అంశాలపై అధ్యయన కమిటీలు వేసింది. వాటన్నింటినీ రిపోర్ట్లు కూడా ఇప్పుడు కేసీఆర్కి సబ్మిట్ చేశారు. వాటన్నింటిపైన కూడా కేసీఆర్ మాట్లాడతారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల పక్షాన పోరాడడానికి దశల వారీగా ఎలా సంసిద్ధతగా ఉండేలాగా ఎలా తయారు చేయాలి, దాంతోపాటుగా 1 ఇయర్ పాటు ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, 1 ఇయర్ తర్వాతే మనం మాట్లాడదామంటూ కేసీఆర్ గతంలో చెప్పారు. కేసీఆర్ స్పీచ్ కూడా అంతే అగ్రెసివ్గా 1 ఇయర్ తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వ పరిపాలన పైన, ప్రజల సమస్యలపైన మాట్లాడుతున్నారు. కాబట్టి అంతే అగ్రెసివ్గా ఉండబోతుంది. ఒకవైపు 2 అంశాలు, ఒకవైపు పార్టీని పూర్తిగా రివాంప్ చేయడము, రెండోది ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్నటువంటి ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో పోరాటం చేయడము, దాంతోపాటు మధ్యలో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు. ఈ 3 అంశాలపైనే కేసీఆర్ ఈ రోజు లోపల మాట్లాడనున్నారు. రైట్ రాకేష్.